హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయాస్ వీడియోస్ ఛానల్. మేము ఇవాళ అనుకోకుండా టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి వెళ్దామని. బెంగళూరు ఫేమస్ ఇస్కాన్ టెంపుల్కి ఇవాళ వెళ్తున్నాం. మేము చాలాసార్లు విజిట్ ఇచ్చాం అండ్ ఇవాళ కూడా వెళ్దాము, ఇంకా చాలా రోజులు అయ్యింది టెంపుల్కి వెళ్ళొస్తామని స్టార్ట్ అయిపోయాం. మీరు ఎంతమంది ఇస్కాన్ టెంపుల్ని చూసారు నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇంకా అలాగ వెళ్తూ ఉండగా క్లైమేట్ కూడా కూల్గా ఉంది, లైట్గా ఎండ పడుతూ ఉంది. ఇంకా దర్శనం చేసేసుకొని టిఫిన్ కూడా చేసి వద్దాము అని ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇంకా దగ్గరలోనే ఉన్నాం, ఇస్కాన్ దగ్గరలోనే. ఇంకా ఇలా స్టార్ట్ అయ్యాము. ఇస్కాన్ టెంపుల్ మేము చాలాసార్లు చూసి వచ్చాము. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇంకా దగ్గరికి వచ్చాము. ఇంక పార్కింగ్ అయిపోయింది, బండి పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాం ఇస్కాన్ టెంపుల్కి. నేను పెద్దంత వీడియోస్, క్లిప్స్, ఫొటోస్ ఏం తీయలేదు, ఎందుకంటే అక్కడ అలో లేదు. క్లిప్స్, ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ దేనికి అలో చేయలేదు. ఇంకా అందుకే నాకు అయినంత మట్టుకి నేను చిన్నగా క్లిప్స్ అయినంత ట్రై చేశాను, క్లిప్స్ తీసాను. ఇంకా దర్శనానికి ఏమంత రష్ ఏమీ లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. ఇంక ఈజీగానే అయిపోయింది దర్శనం కూడా మాకు. ఇంకా అలాగా దేవుని దర్శనం చేసుకొని ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మేము బయటకు వచ్చాము. చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం అయినంటే. అలాగే ఏయోటి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి ఇస్కాన్లోని. ఇంకా దేవుడి దగ్గరికి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంది. అందరూ ఇంకా హరే రామ హరే కృష్ణ అని ధ్యానం చేస్తున్నారు. ఇంకా అది అయిపోయాక ఇంక బయటకు వచ్చాక ఇలా బుక్స్ అన్నీ పెట్టారు, అన్ని లాంగ్వేజెస్. మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇంకా స్కిప్ చేయొచ్చు. ఇంకా ఆ బుక్స్ అన్నీ చూసుకొని ఇంకా కిందకు వచ్చేసాం. కొన్ని దేవుడి విగ్రహాలు అండ్ పూజ చేసే సామాన్లు కానీ అన్ని, అగరొత్తులు, పిల్లలకి బ్యాగ్స్, డ్రెస్సెస్ అలాంటివన్నీ పెట్టారు. మనకి ఏం కావాలితే అది తీసుకోవచ్చు, అంత ఫిక్స్డ్ ప్రైస్, ఏం బార్గెనింగ్ లేదు. ఇంకా డైరీలని, ఫోటో ఫ్రేమ్లని చాలా బాగున్నాయి అన్నీ. ఇంకా మనకి ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఒక పెద్ద టాస్క్. ఇంకా నెక్స్ట్ తినేవి కూడా పెట్టారు, లడ్డూస్ అని, స్నాక్స్ అని, అవి కూడా. ఇంకా ఏం కావాలితే అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా అవన్నీ లైన్గా ఉన్నాయి, అన్నీ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోయేవాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న కృష్ణుడి డ్రెస్సులు అంటూ చాలా బాగున్నాయి. టీషర్ట్స్, కృష్ణుడి డ్రెస్సులు గట్రా చాలా క్యూట్గా అనిపించినాయి. టీషర్ట్స్ అండ్ కృష్ణుడి డ్రెస్సులు ధోతి టైప్లోని చాలా బాగున్నాయి. నెక్స్ట్ బయటకు వస్తలోకి ఇలాగా వాటర్ ఫాల్స్ లాగా కనిపించింది. ఇలాగా వాటర్ పడుతూ ఉన్నది, చాలా బాగున్న, ప్రశాంతంగా ఉన్నది. ఎంత నీట్గా క్లియర్గా ఉన్నాయి చూడండి వాటర్ కూడా. నేను ఇంకా అది చూసేసి ఇంకా ప్రసాదం ఇస్తున్నారంటే ఇంకా అలాగే వెళ్ళాం, ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తీసుకొని ఇంకా కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్దామని ఇంక బయలుదేరిపోయాము. ఇంకా అక్కడే దగ్గరలో ఉన్న ద రామేశ్వరం కెఫేకి వెళ్ళాము. ఇంకా టిఫిన్కి ఏమి జనము జాతర కింద ఉంది, చాలా ఫేమస్ అంటే ఇక్కడ టిఫిన్ గట్ట అంతా. చాలా మంది వచ్చి తిని వెళ్తూ ఉంటారంట. మా ఆయన ఆల్రెడీ ఒకసారి వెళ్ళి టేస్ట్ చూసి వచ్చారు, చాలా బాగుందని తీసుకొని వెళ్ళారు.
చాలా బాగుంది. అక్కడ మేము బటన్ ఇడ్లీ ప్రిఫర్ చేసాం, బటన్ సాంబార్ ఇడ్లీ చాలా అంటే చాలా బాగున్నది. అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయంట అక్కడ. ఇంకా అలాగే వెళ్ళి టిఫిన్ కానిచ్చేసాం. ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.